ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరు అంటారు. కానీ ఇక్కడ ఇంటి దొంగను మాత్రం పోలీసులు పట్టుకున్నారు. 24 గంటల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు దొంగతనం చేసింది ఇంటివారేనని తెలిసి షాక్ అయ్యారు. గత 2 రోజుల క్రితం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ప్రతాప రాఘవరెడ్డి వినోద ఇంట్లో జరిగిన దొంగతనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 70 తులాల బంగారంతో పాటు 5 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన దుండగులు అడ్డొచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణలో నమ్మలేని నిజాలు తెలిసాయి. దొంగతనానికి పాల్పడింది ఇంటి మనుషులేనని తెలిసి షాక్ అయ్యారు. ఈ కేసులో కొడుకు నాగరాజు, కోడలు శాలినితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీళ్ళు అక్కడ ఒక షాప్ అయింది. ఈడ స్కఫుల్లో ఆ లేడీతో కొట్లాడే క్రమంలో ఇంట్లో బ్రాస్లెట్ పడిపోయింది. సో మనకు ఆ షాప్లో ఉన్నప్పుడు బ్రాస్లెట్ చేతికే ఉన్నది. సో అది ఇది టాలీ అయిపోయింది. ప్లస్ గ్లౌజెస్ కొన్నారు. అది ఈవినింగ్ ఆ రోజు 23rd ఈవినింగ్ కొన్నారు అన్నమాట. సో దాని మీద మనం వర్కౌట్ చేసి మిగతా అంతా తీసినాం. వాడిని పిక్ చేసుకోవడంతోనే వెంటనే మనకు మర్డర్ అంటే ఇప్పుడు మనం వాళ్ళు ఇవ్వకపోతే చేసేవాళ్ళేమో. ఓన్లీ పైసల గురించి అతను అందుబాటులో లేవు. ఆయన ఏం చేస్తున్నాడు, తప్పనిసరి పరిస్థితిలో ఇది చేస్తేనే మన అప్పులు తీరుతాయి అనేటువంటి కాన్సెప్ట్కి ఆయన వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ చేసినటువంటి కాన్స్పిరసీ ఆఫ్ ఇక్కడనే అందరూ ఒక దగ్గరనే జమ అయిన వల్ల ఇంకా ఇంకేడా ఇప్పుడు. హుజూరాబాద్కు చెందిన ప్రతాప రాఘవరెడ్డి వినోదాల కుమారుడు నాగరాజు అప్పుల్లో కూరుకుపోయాడు. అతనికి దాదాపుగా 1,80,00,000 అప్పు ఉంది. అయితే ఈ అప్పు తీర్చేందుకు తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. అయితే నాగరాజుకు డబ్బులు ఇచ్చేందుకు వారు నిరాకరించారు. దీంతో తల్లిదండ్రుల వద్ద ఉన్న నగదు, డబ్బులను ఎలాగైనా తీసుకోవాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన హోటల్లో పనిచేసే మరికొందరు సాయంతో దొంగతనానికి స్కెచ్ వేశాడు. అయితే గతంలో 3 సార్లు ఇలానే ప్లాన్ చేయగా అవి బిడిసి కొట్టడంతో ఈసారి పథకం పక్కాగా అమలు చేయాలని భావించాడు. ఇక అనుకున్నట్లుగానే తల్లిదండ్రులుంటున్న ఇంట్లోకి ప్రవేశించిన నాగరాజు బోర్ ఆన్ చేశాడు. అయితే వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో కావడంతో తల్లి వినోద బయటకొచ్చింది. అయితే అప్పటికే అక్కడ కాచుకుని ఉన్న నిందితులు ఆమెపై దాడి చేసి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత రాఘవరెడ్డిపై కూడా కత్తులతో దాడి చేసి 70 తులాల బంగారం, 5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఇక బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఇంటి దొంగలేనని తేల్చేశారు. ఈ దారుణానికి పాల్పడిన కొడుకు, కోడలతో పాటు వారికి సహకరించిన మరికొందరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. 3 times ఎఫర్ట్స్ నచ్చినాయి. వాళ్ళ మదర్ బయటికి రాలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ మదర్ వేరే వాళ్ళు వచ్చి బంద్ చేయడం జరిగింది అనమాట. సో మదర్ను క్యాచ్ చేసి మిగతా ప్రాసెస్ చేద్దామనేటువంటి కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు సమీర్, కృష్ణ, మున్నా వీళ్ళు ముగ్గురు ఫిజికల్గా పాల్గొన్నారు. తర్వాత ఈ హోటల్ ఉండేటోడు ఏదైతుందో మొత్తం స్కెచ్ చేసింది అమీర్ అనేటనే. ఈయన మొత్తం స్కెచ్. తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా మంచి పలు దొంగతనాల లోపల మంచి ఆరితేరున్నటువంటి సమీర్ అనేటోని కలుపుకొని ఇది చేసినారు. సో మెయిన్ సమీర్ బాగా వీళ్ళందరి మీద దాడి చేసి అది చేసింది అనమాట. ఇంట్లోనే వాళ్ళు ఆల్రెడీ పైకి ఎక్కి వాళ్ళు అక్కడ కొంచెం మద్యం సేవించి ఉన్నారు. మోటార్ వేయడం జరిగింది. మోటార్ వేసి వాళ్ళ